17th డే ఆఫ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ ఫ్లఫీ ఇడ్లీ అండి. ఇడ్లీ టేస్టీగా మెత్తగా ఎలా రావాలో క్వాంటిటీస్తో సహా చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ నేను వచ్చేసి 1 గ్లాస్ మినప్పప్పు నానబెట్టుకున్నాను. 1 గ్లాస్ మినప్పప్పుకి 2.5 గ్లాస్ రవ్వ మెజర్మెంట్ అండి. సో అప్పుడు ఇడ్లీలు మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా బాగా వస్తుంది. సో నేను ఒక 4 to 5 అవర్స్ పప్పు అయితే నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు రుబ్బడానికి మనము రవ్వ అయితే నానబెట్టుకుందాము. రవ్వ ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక మనము నానబెట్టుకున్న మినపప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. సో ఇలా చూస్తున్నారు కదా, కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలి. నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న రవ్వని కూడా వాటర్ ఇలా స్క్వీజ్ చేస్తూ ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. సో స్క్వీజ్ చేసుకున్న రవ్వలోకి మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పును కూడా వేసి మంచిగా కలుపుకొని పెట్టుకుంటున్నాను. సో నేను వచ్చేసి ఇందులో సాల్ట్ ఒకటే యాడ్ చేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు సోడా అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ సోడా ఏం వాడలేదు. సో చూస్తున్నారు కదా, మన ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీని మీద మూత పెట్టేసి ఓవర్ నైట్ అయితే అలా పక్కకు పెట్టేసుకోవాలి. సో నేను ఏంటంటే కింద ఒక బౌల్ పెట్టుకుంటానండి. సో అప్పుడు పిండి పొంగినా కూడా మనకి బయటికి రాకుండా గిన్నెలోనే పడుతుంది, మనకి క్లీన్ చేసే శ్రమ కూడా తప్పుతుంది. సో చూసారు కదా పిండి ఎలా పొంగిందో, ఇంత బాగా వస్తుంది. ఇడ్లీ కూడా బాగా మెత్తగా వస్తుంది అలా పొంగితే. సో నేను ఇడ్లీ మౌల్స్ తీసుకున్నానండి. తీసుకొని ఫస్ట్ అందులోకి ఇడ్లీ పిండి వేసేసి ఇడ్లీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఇడ్లీ అయినా దోశ అయినా 2 డేస్కి అయ్యేలాగా పెట్టుకుంటానండి. దోశ అయితే ఒకరోజు దోశ, ఒకరోజు గుంట పొంగడాలు. ఇడ్లీ అయితే ఒకరోజు ఇడ్లీ, నెక్స్ట్ డే దిబ్బ రొట్టె వేసుకుంటాను. సో చూస్తున్నారు కదా, ఇలా జిగ్జాగ్గా పెట్టుకుంటే మనకి ఇడ్లీ పొంగినా కూడా పైకి మనకి టచ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. సో మనకి ఏంటంటే ఒక 10 to 15 మినిట్స్ టైం వైజ్ అయితే, లేదంటే ఇలా పొగలు వస్తున్నాయండి, మీకు ఇందులో కరెక్ట్ కనపడట్లేదు, నేను ఆ పొగలను చూసి ఆఫ్ చేస్తాను. సో మనకి ఇడ్లీ కొంచెం అయ్యాక ఒక 2 మినిట్స్ అలా పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక స్పూన్కి ఆ వాటర్ అద్దుతూ తీస్తే ఇడ్లీ కూడా మనకి ఆ బౌల్కి ఏమీ అంటుకపోకుండా బాగా వస్తుంది. సో ఏంటంటే ఇక్కడ కొంచెం మెస్సీగా ఉంది, మా పాపకి స్కూల్ టైం అవ్వడం వల్ల టకటక వీడియో తీస్తూ చేశానండి. సో చూసారు కదా, మన మెత్తటి ఫ్లఫీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.